సార్ బ్రహ్మాజీ గారు అంటేనే మామూలుగా ఇండస్ట్రీలో అందరికీ అజాతశత్రువు లాంటి వ్యక్తి. సో అలాంటి ఆయన యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవ్వడానికి 6 years ఎందుకు పట్టింది సార్? అంటే ఇప్పుడు యాక్ట్ చేయడానికి రిలీజ్ అవ్వడానికి నాకు సంబంధం నా చేతిలో లేదు. అది వాళ్ళకి బయ్యర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ సినిమాను బట్టి ఉంటుంది. ఇది ఇట్స్ నాట్ మా కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ కాదు కాబట్టి రియలిస్టిక్ మూవీ కాబట్టి విల్ టేక్ టైం. అది రైట్ టైంలో సన్ నెక్స్ట్లో వచ్చింది కాబట్టి మాకు అదృష్టం. అది అంటే ఎక్కువ మంది బట్ మీ కాంటాక్ట్స్ ఏం మూవ్ చేయలేకపోయారా? దానికి దీనికి సంబంధం లేదు. వేరే టాపిక్, ఇది వేరే సబ్జెక్ట్, ఇది ఇదండి. విహాన్ హాయ్. సో యా, ఈ సినిమా అంటే సినిమా తీయడానికే చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ మీరు రిలీజ్ చేయడానికి ఎక్కువ కష్టపడ్డారు. లైక్ వాట్ ఈస్ యువర్ జర్నీ టు రిలీజ్ ద ఫిలిం? ఎందుకంటే 2021లో ద ఫిలిం గాట్ కంప్లీటెడ్ అండ్ టిల్ సిన్స్ దెన్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం టు రిలీజ్ కదా. సో ఆ జర్నీ గురించి చెప్పండి. నో, ఇట్ గోట్ తర్వాత 23లో ఇట్ గోట్ ఫినిష్డ్, బట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అంటే రైటింగ్ దగ్గర నుంచి ఈ స్టేజ్ దాకా రావడానికి టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఓన్లీ విత్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి ఆ టైప్ అనుకోండి. బట్ యా, ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ సపోర్ట్. సో అందరూ ఇట్ టుక్ టైమ్, బట్ ఈవెన్చువలీ క్లాసిక్స్కి ఎప్పుడు టైం పడొద్దండి, అందుకని ఒక బ్రహ్మాజీ గారు ఇక్కడ సార్, మీరు నిజంగా హ్యాంగ్ మ్యాన్ అయితే ఎవరిని ఉరి తీస్తారు రియల్గా అయితే? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా ఆయన. మా ఆవిడనే నా పేరు చెప్పచ్చు కదా అంటుంది. అంటే ఎలాంటి ఎవరినైతే అంటే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ని నిజంగా చేశారు? రేప్ చేసే వాళ్ళు అందరిని ఉరిది కన్ఫామ్గా చేయాలండి. కన్ఫామ్ అది. అప్పుడు డిలే చేయకుండా ఎప్పటికప్పుడు ఒక 1 monthలో, ఈ మధ్య మొన్న విన్నాను, ఇప్పుడు ఒక 95-year-old మ్యాన్ ఈ కేసు ఇప్పుడే వచ్చింది, 1 monthలో ఉరి తీస్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. అది ఇంకా ఆ లా ఇంకా బాగా టఫ్గా అయితే బెటర్ అని నా ఫీలింగ్, ఎస్పెషల్లీ ఇన్ రేప్ కేసెస్. ఇటీవల మీ సినిమాకి గద్దర్ అవార్డు కూడా వచ్చింది, వనజీవి కదా? అవునండి. దీన్ని కూడా అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇలాంటి సినిమాకి? ఇది అవార్డు విన్నింగ్ మూవీ అండి, డెఫినెట్గా నాకు అవార్డు వస్తుంది, బాగా యాక్ట్ చేశాను. ఓకే. బ్రహ్మాజీ గారు, సార్ ఇటువంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా టిపికల్ క్యారెక్టర్. అంటే ఒక మన నిజ జీవితంలో చాలా డిటాచ్మెంట్ ఉంటుంది ఇటువంటి క్యారెక్టర్స్కి. అంటే ఒక ఎమోషనల్గా టర్మాయిల్ ఉంటుంది. అంటే మనం అట్లా ఊహించుకోలేం ఆ క్యారెక్టర్ చూడడానికి కూడా, దగ్గరికి వెళ్ళడానికి కూడా. అది మీరు ఎలా ఫేస్ చేశారు స్టోరీ విన్నప్పుడు? అది చాలా, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు, నా డైరెక్టర్ హోంవర్క్ చేశాడు. ఈవెన్ పవన్ గారి ఒరిజినల్ వీడియోస్ చూడడం, మాట్లాడడం, దాని గురించి ఇన్పుట్, లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు రియల్ జైల్లో కూడా నేను షూట్ చేశాను. యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేశాడు, చాలా నాకు మెటీరియల్ నాకు అందించాడు అనమాట. సో నాకు ఈజీ అయిపోయింది యాక్ట్ చేయడం. ఇందాక మీరు అన్నారు అక్కడ రేప్ కేసెస్ గురించి త్వరగా చేయాలని చెప్పి. సో అట్లాగే మనం చూసుకుంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇట్లాంటి క్యాపిటల్ పనిష్మెంట్స్కి 752 మాత్రమే వేశారు ఉరి శిక్షలు. సో దాంట్లో రీసెంట్గా చూసుకుంటే తిహార్ జైల్లో మన ఢిల్లీ రేప్ కేసులు మాత్రం వేశారు, రేప్ కేసు మీరు చెప్పింది. సో అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ అంత స్పీడ్గా లేదు. మీ రియాక్షన్ ఏంటి? ఇంకా నా ఒక్కడికే కదా, అందరి రియాక్షన్ అదే, చాలా టేకింగ్ టైం. మనకున్న కోర్టులు కానీ, మనకున్న కేసులకు కానీ, మనకున్న పోలీస్ వ్యవస్థ కానీ, లాయర్ సిస్టమ్ కానీ, చాలా జరుగుతున్న నేరాలు ఎక్కువ, వాటికి టైం ఉండట్లేదు. అది మేబీ ఫాస్ట్ ట్రాక్లో జరిగితే బెటర్ అని నా ఫీలింగ్. అది అంటే రియల్ డెత్ మ్యాన్ తీసుకొచ్చారు కదా హ్యాంగ్ మ్యాన్ని, ఆయన అనుభవాలు ఏం తీసుకున్నారా మీరు క్యారెక్టర్ తీసుకోవడానికి? అవును, ఆయనతో మాట్లాడి, డైరెక్టర్ ఆయనతో కూర్చుని మొత్తం ఆయన గురించి డిస్కస్ చేసి, ఇంటర్వ్యూ చేసి, ఆయన చెప్పింది చాలా మటుకు స్క్రిప్ట్లో అడాప్ట్ చేసింది యాక్చువల్గా. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకునే ముందు వీ హ్యావ్ రోల్ రైడర్ హియర్. రోల్ రైడర్ గారు, ప్లీజ్ కమ్ జాయిన్ ద స్టేజ్. అజయ్ మైసూర్ గారు మిమ్మల్ని అంత దూరాన కూడా చూసి పిలిచారు. ప్లీజ్ కమ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్ గారు, డైరెక్టర్ సార్, యాక్చువల్గా అంటే వీడియో చూసినప్పుడు చాలామందికి చాలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సమాజంలో ఇలా జరుగుతుంది, ఒక నిజ జీవితంలో జరిగింది, మీరు సినిమా రూపంలో చూపించాలంటే చాలా కష్టం. కానీ మీరు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు యాక్చువల్గా? అంటే సినిమా తీయాలంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, మీ పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఏం లేదు. అంటే అజయ్ మైసూర్ గారు వచ్చే ముందు చాలా ఇండిపెండెంట్గానే స్టార్ట్ చేసినాం. సో ఎవ్రీ సింగిల్ స్టేజ్లో
ఓన్లీ బికాజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సపోర్ట్ చేసి ఇన్ఫ్యాక్ట్ సార్ కూడా అంటే రెమ్యూనరేషన్ పరంగా టైం పరంగా చాలా అంటే ఎవ్రీ సింగిల్ థింగ్ రైట్ ఫ్రమ్ మనీ దగ్గర నుంచి అన్నీ చేసినాక మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి ఇవి చాలా వచ్చినాయి ఫిలింకి. బట్ డెఫినెట్లీ అదొక వేరే స్టోరీ. బట్ బ్రహ్మాజీ గారు ఇందాక మాట్లాడినప్పుడు అంటే రెమ్యునరేషన్ కూడా తీసుకోలేను నేను అని అన్నారు. అంటే ఇలాంటి సినిమాలకి ఆ పేరు వస్తే ఆ రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ అని అనిపించింది నాకైతే. సో మీరేమంటారు? నాకు పేరుని ఇలాంటి సినిమా బయటకు రావాలంటే ముందు మనం రెగ్యులర్ సినిమాలో తీసుకుంటూ రాదు. కాకపోతే ఇప్పుడు సన్ నెక్స్ట్ వాళ్ళు ప్రామిస్ చేశారు, మీ అమౌంట్ మీ రెమ్యునరేషన్ వచ్చేస్తుందండి, అందరూ ఆ సినిమా చూస్తారు కాబట్టి. సో మీరందరూ సన్ నెక్స్ట్లో ఆ సినిమా చూస్తే ఆ ప్రతి రూపాయి నాకు వస్తుంది. దయచేసి నా గురించైనా నా రెమ్యునరేషన్ గురించైనా ఈ సినిమా చూడండి కోరుకుంటున్నాను. బ్రహ్మాజీ గారు సార్, యాక్చువల్గా 6 ఇయర్స్ డిలే అయింది, షూట్ అయ్యి 6 ఇయర్స్ అయింది, ఇప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ సినిమా షూట్ అయ్యి 6 ఇయర్స్ అయింది, కానీ ఇప్పుడు వస్తుంది ఓటీటీలో వస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. కానీ మీరు 16 ఇయర్స్ అయినా 60 ఇయర్స్ అయినా మీరు అప్పుడు షూట్ చేసినా ఇప్పుడు షూట్ చేసినా ఒకేలా అనిపిస్తున్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి? దానికి నేను యాక్చువల్గా చాలాసార్లు చెప్పాను, లైక్ డైట్ అది బాగా తింటుంటాను అది. సో అది నా జీన్స్ అండి, ఎందుకు నేను అది దానికి కొంత క్రెడిట్ మా ఆవిడకి ఇస్తాను. మ్యామ్ని అడగాలి యాక్చువల్లీ సీక్రెట్స్ ఏంటి. తనని అడిగితే చెప్పుద్ది యాక్చువల్గా నా అది. ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్ మ్యామ్ మీకు ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సీక్రెట్స్, వై ఇస్ హి సో యంగ్ ఆల్వేస్? బ్రహ్మాజీ గారు అంత యంగ్గా ఉండడానికి కారణం ఏంటి? I push him a lot. పుషింగ్ ఏ లాట్ అంట. అంటే పుష్ మీన్స్ బయటికి ఇంటి నుంచి బయటిగా నెట్టేయడం. వాట్ ఎవర్ గో అండ్ వర్క్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్ ఎనీవే. అంటే మీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ విషయంలో? పుష్ చేయడంలో. ఓకే సరే. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారు ఇటండి. ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇది థర్డ్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాం. మీకు ఆల్రెడీ వేరే కంట్రీస్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అది కాక ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారు మీరు హీరోని కూడా డామినేట్ చేసేటట్టున్నారని. హీరోగా ఏం సినిమాలు తీరా? సెటారికల్ ఉంది చాలా. ఆయన వీడియోస్ చూడండి అర్థమైపోద్ది, హీరోగా చేశారు ఆల్రెడీ. ఆయన యూట్యూబ్ వీడియోస్ చూస్తే తెలిసిపోద్ది మీకు. ఇంత పొట్టేసుకొని ఎక్కడ హీరో లెక్క చేస్తా బ్రో. బ్రహ్మాజీ గారు మీకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పినప్పుడు ₹1 కూడా రెమ్యునరేషన్ వద్దు నాకు, నేను ఈ కథ నాకు నచ్చింది అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఒక మనిషికి దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేము. ఇలాంటి క్యారెక్టర్లో మీరు చేయడానికి అసలు ఎట్లా ఒప్పుకున్నారు? అదే అలా అటువంటి క్యారెక్టర్ నేను చేయలేదు కదా, సో ఎక్స్పీరియన్స్ అవుదామని. న్యూ ఎక్స్పీరియన్స్ కదా ఇటువంటి క్యారెక్టర్. ఎలా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, డన్. వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఓకే. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడ మూవీ తీయాలని ఎలా అనిపించింది మీకు ఇన్ తెలుగు? యాక్చువల్లీ నా మొత్తం సినిమా అంతా రామ్ గోపాల్ వర్మతో చూసేసిన 2019లో. దాని తర్వాత ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ డూ ఎ గుడ్ మూవీ. And Vian's actually friend lives in Australia. So he was the guy who contacted me and said, there's a good movie, you want to do it? And then I had a look at the whole posters and the movie, and then I invested in this movie. So I really wanted you guys to see this movie actually, and give a good feedback, see how it is. You will love it. I'm 100% sure. I'm not joking, but I'm waiting for third to come and you guys watch this movie. Thank you. శశి గారు మేడం, సన్ నెక్స్ట్లో ఇలా ఒరిజినల్ మూవీస్ చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ నుండి కంటిన్యూస్గా చేసే అవకాశం ఉందా? ఎస్ అండి, వీఆర్ ప్లానింగ్ టు టేక్ గుడ్ ఫిల్మ్స్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ఫిల్మ్స్ తీసుకొస్తాం. అసలు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారంటే? యాజ్ ఐ టోల్డ్ యూ, బేబీ స్టెప్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you to all our media friends and